తెలుగు సినిమా స్థాయి అయితే విపరీతంగా పెరిగింది. పాన్ ఇండియా రేంజ్లో సక్సెస్ సాధిస్తున్నాయి సినిమాలు. మన టాలీవుడ్ విషయానికొస్తే నైజాం ఏరియాలో ఆల్ టైమ్ హిట్స్గా నిలుస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్లో డబుల్ ప్రాఫిట్ అందిస్తున్నాయి. కలెక్షన్స్లో బీభత్సం సృష్టిస్తున్నాయి. 1968 నుంచి హైదరాబాద్లో ఎక్కువ రోజులు ఆడడమే కాకుండా మంచి గ్రాస్ రాబడుతున్నాయి. హైదరాబాద్లో సింగిల్ టాకీస్లో ఎక్కువ రోజులైన మూవీస్ 2017 వరకు హైదరాబాద్లో ఎక్కువ గ్రాస్ రాబట్టి ఎక్కువ రోజులు ఆడిన ఆ ఇయర్ టాప్ 1 మూవీ గురించి మాట్లాడుకుందాం. వీడియో లాస్ట్ వరకు చూసి ఇందులో మీకు నచ్చిన మూవీ ఏదో కామెంట్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ అయితే చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే చాలా స్పీడ్గా అయితే రీచ్ అవుతుంది. ఇప్పుడైతే మనం మన వీడియోలోకైతే వెళ్దాం. నెంబర్ 1 ముఠా మిస్టరీ. 1993లో రిలీజ్ అయింది ముఠా మిస్టరీ. చిరంజీవి గారు నటించిన బెస్ట్ యాక్షన్ ఫిల్మ్ ఇది. బాక్సాఫీస్ దగ్గర యావరేజ్గా ఆడినా కానీ కొన్ని ఏరియాస్లో మంచి గ్రాస్ అయితే రాబట్టింది. అలాంటిది సంధ్యా 35mm లో 104 రోజులు ఆడడమే కాకుండా 22 లక్షల గ్రాస్ అయితే రాబట్టింది. నెంబర్ 2 హలో బ్రదర్. నాగార్జున నటించిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇది. నాగార్జున డ్యూ రోల్ పర్ఫార్మెన్స్లో అదరగొట్టారు. 1994లో రిలీజ్ అయింది హలో బ్రదర్. అలాంటిది దేవి 70mm లో 100 రోజులాడి 51 లక్షల గ్రాస్ అయితే రాబట్టింది. నెంబర్ 3 అల్లుడా మజాకా. 1995లో ఎన్నో విమర్శల మధ్య రిలీజ్ అయింది ఈ ఫిలిం. బాక్సాఫీస్ దగ్గర యావరేజ్గా ఆడినా కానీ సంధ్యా 70mm లో 100 రోజులకు పైగా ప్రదర్శింపబడి 52 లక్షల గ్రాస్ అయితే రాబట్టింది. నెంబర్ 4 నిన్నే పెళ్లాడదాం. 1996లో అవుట్స్టాండింగ్ కలెక్షన్స్ రాబట్టింది. మూవీ నాగార్జునకు అదిరిపోయే హిట్నందించింది. దేవి 70mm లో 189 రోజులాడి 1,03,00,000 గ్రాస్ రాబట్టింది. హైదరాబాద్లో ₹1,00,00,000 పైగా గ్రాసు సింగిల్ టాకీస్లో రాబట్టిన ఫస్ట్ ఫిల్మ్ ఇది. నెంబర్ 5 అన్నమయ్యం. భక్తిరస చిత్రాలలో ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ అన్నమయ్యం. 1997లో మామూలు అంచనాలతో రిలీజ్ అయి సక్సెస్ అయితే సాధించింది. అలాంటిది దేవి 70mm లో 100 రోజులాడి 80 లక్షల గ్రాస్ అయితే రాబట్టింది. నెంబర్ 6 బావగారు బాగున్నారా. 1998లో బెస్ట్ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కింది బావగారు బాగున్నారా. చిరంజీవి కామెడీ టైమింగ్తోనే సూపర్ హిట్గా నిలిచింది. అలాంటిది సుదర్శన్ 35mm లో 70 లక్షల గ్రాస్ అయితే రాబట్టి 100 రోజులైతే ఆడింది. నెంబర్ 7 రాజా. వెంకటేష్ నటించిన బెస్ట్ మ్యూజికల్ హిట్ ఇది. వెంకటేష్ సౌందర్య యాక్టింగ్ మెయిన్ అసెట్గా నిలిచింది. 1999లో రిలీజ్ అయిన ఈ ఫిలిం అలాంటిది ఓడిన్ డిలక్స్లో 176 రోజులు వాడి 98 లక్షల గ్రాస్ అయితే రాబట్టింది. నెంబర్ 8 నువ్వొస్తావని. నాగార్జున నటించిన కల్టు క్లాసిక్ ఫిలిం ఇది. అలాంటిది దేవి 70mm లో 155 రోజులు వాడి 1,60,00,000 గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. నెంబర్ 9 ఖుషీ. పవన్ కళ్యాణ్కు బిగ్ బ్రేక్ త్రూ అందించింది మూవీ. 2001లో రిలీజ్ అయిన ఖుషీ. అలాంటిది దేవి 70mm లో 160 రోజులు వాడి 1,55,00,000 గ్రాస్ అయితే రాబట్టింది. నెంబర్ 10 ఇంద్ర. 2002లో రిలీజ్ అయి ఇండస్ట్రీ లెక్కలను తెరగరాసి బాక్సాఫీస్ దగ్గర బీభత్సమైతే సృష్టించింది ఇంద్ర. అలాంటిది సుదర్శన్ 35mm లో 140 రోజులు ప్రదర్శింపబడి 1,18,00,000 గ్రాస్ అయితే అందుకుంది. నెంబర్ 11 ఒకడు. మహేష్ బాబును మాస్ హీరోని చేసింది ఒకడు. 2003లో మామూలు అంచనాలతో రిలీజ్ అయి సెన్సేషన్ అయితే క్రియేట్ చేసింది. అలాంటిది సుదర్శన్ 35mm లో 177 రోజులు వాడి 1,47,00,000 గ్రాస్ అయితే రాబట్టింది. నెంబర్ 12 ఆర్య. అల్లు అర్జున్ని స్టార్ హీరోని చేసింది మూవీ. 2004 టాలీవుడ్ టాప్ 10 సినిమాలలో ఒకటిగా నిలిచింది. అలాంటిది సుదర్శన్ 35mm లో 140 రోజులు వాడి 1,34,00,000 గ్రాస్ అయితే రాబట్టింది. నెంబర్ 13 అతడు. 2005లో రిలీజ్ అయి సైలెంట్ హిట్గా నిలిచింది అతడు. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే తను సక్సెస్ అయితే సాధించింది. టీఆర్పీలో నెంబర్ 1గా ఉంది. అలాంటిది సుదర్శన్ 35mm లో 177 రోజులైతే ఆడి 1,04,00,000 ఫీటును సాధించింది. నెంబర్ 14 పోకిరి. టాలీవుడ్లో 36 కోట్ల షేర్ రాబట్టిన ఫస్ట్ ఫిలిం ఇది. 2006 టాప్ గ్రాసర్గా నిలిచింది. అలాంటిది హైదరాబాద్లోని సుదర్శన్ 35mm లో 189 రోజులు ఆడి 1,61,00,000 గ్రాస్ రాబట్టి ట్రెండ్ సెట్ చేసింది. నెంబర్ 15 దేశముదురు. 2007 సంక్రాంతికి రిలీజ్ అయి బ్లాక్ బస్టర్గా నిలిచింది దేశముదురు. అలాంటిది హైదరాబాద్లోని సంధ్యా 70mm లో 175 రోజులు ఆడి 1,12,00,000 గ్రాస్ రాబట్టింది. నెంబర్ 16 జల్సా. 2008లో డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో రిలీజ్ అయి ఆల్ టైమ్ మెట్గా నిలిచింది జల్సా. పవన్ కళ్యాణ్ యాక్టింగ్ మెయిన్ అసెట్గా నిలిచింది. అలాంటిది సంధ్యా 70mm లో 100 రోజులు ఆడి 73 లక్షల గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది.
నెంబర్ 17 మగధర. ఈ ఫిలింతోనే రామ్ చరణ్ టాప్ హీరో అయ్యారు. 70 కోట్లకు పైగా షేరు, 100 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది మగధర. అలాంటిది సుదర్శన్ 35mm 140 రోజులు ఆడి 1,25,00,000 గ్రాస్ అయితే రాబట్టింది. నంబర్ 18 డార్లింగ్. 2010లో రిలీజైన ప్యూర్ లవ్ స్టోరీలలో ఇదొకటి. బాక్సాఫీస్ దగ్గర మంచి గ్రాస్ అయితే రాబట్టింది. అలాంటిది సంధ్య 70mm 100 రోజులైతే ఆడి 75 లక్షల దాకా గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. నంబర్ 19 దూకుడు. 2011లో భారీ అంచనాల మధ్య రిలీజై నాన్ ఇండస్ట్రీ లెక్కలను తేడరాసింది. సుదర్శన్ 35mm 100 రోజులైతే ఆడి 98 లక్షల గ్రాస్ అయితే రాబట్టింది. మహేష్ బాబుకు కమ్బ్యాక్ ఫిలిం ఈ దూకుడు. నంబర్ 20 గబ్బర్ సింగ్. 2012లో మామూలు అంచనాలతో రిలీజై ఇండస్ట్రీ లెక్కలను షేక్ చేసింది. సంధ్య 70mm 105 రోజులు ప్రదర్శింపబడి 94 లక్షల గ్రాస్ అయితే రాబట్టింది. నంబర్ 21 అత్తారింటికి దారేది. మగధిర దూకుడు రికార్డులను ఈజీగా బ్రేక్ చేసింది ఈ ఫిలిం. 2013లో భారీ అంచనాల మధ్య రిలీజై ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. అలాంటిది సంధ్య 35mm 87 లక్షల గ్రాస్ రాబట్టి 100 రోజుల పండగ జరుపుకుంది. నంబర్ 22 రేసు గుర్రం. అల్లు అర్జున్కు అదిరిపోయే సక్సెస్ను అందించింది ఈ రేసు గుర్రం. 2014 వేసవిని పర్ఫెక్ట్గా యూజ్ చేసుకుంది మూవీ. అలాంటిది సంధ్య 35mm 100 రోజులు ప్రదర్శింపబడి 92 లక్షల గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. నంబర్ 23 బాహుబలి. తెలుగు సినిమా సత్తా ఏంటో చూపిన చిత్రమిది. 2015లో రిలీజై వసూళ్ల వరద పారించింది. అలాంటిది సుదర్శన్ 35mm 1,04,00,000 గ్రాస్ రాబట్టి 98 రోజులైతే ఆడింది. నంబర్ 24 సరైనోడు. అల్లు అర్జున్ ఊరమాస్ యాక్టింగ్ కనపరిచిన ఫిలిమిది. బోయపాటి సీను టేకింగ్ మరో హైలైట్. అలాంటిది సంధ్య 35mm 56 రోజులు ప్రదర్శింపబడి 91 లక్షల గ్రాస్ అయితే రాబట్టింది. నంబర్ 25 బాహుబలి 2. ఇండియన్ సినిమా సత్తా ఎంట చూపిన చిత్రమిది. 1800 కోట్లకు పైగా గ్రాస్ ని కలెక్ట్ చేసి చరిత్ర సృష్టించింది. అలాంటిది సుదర్శన్ 35mm 63 రోజులైతే ఆడి 1,40,00,000 గ్రాస్ అయితే సాధించింది. ఈ 25 సినిమాల గురించి తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ మరిన్ని మూవీస్ ఏంటో ఇంకో వీడియో ద్వారా తెలుసుకుందాం.